సూరత్ నుంచి బెంగళూరు తరలి వస్తున్న హవాలా డబ్బునే ఎత్తుకెళ్లిపోయారు దుండగులు. శ్రీ సత్యసాయి జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. సూరత్ నుంచి ఇద్దరు వ్యక్తులు 4,20,00,000 రూపాయలను బెంగళూరుకు తరలిస్తున్నారు. అయితే హవాలా డబ్బు తరలిస్తున్న ఇన్నోవా కారును దుండగులు అడ్డగించారు. డబ్బును తరలిస్తున్న కారును మరో 4 కార్లతో వెంబడించిన దుండగులు పెనుకొండ దగ్గర కారును అడ్డగించారు. ఆపై కారుతో సహా సూరత్ నుంచి వచ్చిన వ్యక్తులను కిడ్నాప్ చేశారు. అనంతరం ఓ చోట కారు ఆపి 3 కోట్ల రూపాయలు దుండగులు ఎత్తుకెళ్లారు. అయితే కారు సీటు కింద ప్రత్యేక అరలలో ఉన్న 1,20,00,000 రూపాయలను తీసుకెళ్లటం కుదరక అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. అయితే బెంగళూరు జాతీయ రహదారిపై హవాలా డబ్బు తరలిస్తున్న కారును దుండగులు అడ్డగించిన దృశ్యాలు వెనుక వస్తున్న కారు డాష్ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ క్రమంలో సాఫ్ట్వేర్ ఉద్యోగి అయిన కారు యజమాని ఈ విషయాన్ని పెనుకొండ దగ్గర చెక్ పోస్టులో ఓ సీఐకు తెలియజేశారు. ఒక కారులో బెంగళూరు వైపు వెళ్తున్న ఒక ఇద్దరిని కొంత వ్యక్తులు అడ్డగించి వాళ్ళ దగ్గర తీసుకెళ్తున్నారని వేరే వాళ్ళు వచ్చి అక్కడ డ్యూటీలో ఉన్న ఒక ఇన్స్పెక్టర్ గారికి బోయ శేఖర్ గవర్నమెంట్ ఇన్స్పెక్టర్ గారు డ్యూటీలో ఉన్నారు. ఆ డ్యూటీలో ఉన్న సిఏ గారికి చెప్పడము, సిఏ గారు వెంటనే వారు చెప్పిన ప్రాంతానికి వెళ్ళడం, అక్కడ ఏమి కనిపించకపోవడంతో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానిపైన కేసు నమోదు చేయడం జరిగింది కియా పోలీస్ స్టేషన్ పరిధిలో. దాని తర్వాత ఈ కేసును దర్యాప్తులో భాగంగా ఒక కారుని ఒక ఇద్దరు వ్యక్తులు ఎవరినైతే తీసుకెళ్లారంటున్నారో ఆ ఇద్దరు వ్యక్తుల్ని మనం తీసుకోవడం పిలిపించడం అతన్ని వారిని గుర్తించడం జరిగింది. వారు వచ్చిన తర్వాత వాళ్ళు విచారిస్తే వాళ్ళు సూరత్ నుంచి బెంగళూరుకి హైవే మీద వాళ్ళ కారులో వెళ్తున్నారు. వాళ్ళని వేరే వ్యక్తులు అడ్డగించి వాళ్ళ దగ్గర కొంత డబ్బును స్వాధీనం తీసుకెళ్లారని చెప్పి అంటున్నారు. సో ఎవరు తీసుకెళ్లారు, ఎందుకు తీసుకెళ్లారు అనే దాని గురించి దర్యాప్తు జరుగుతుంది. ప్రస్తుతానికి ఆ కారులో ఉన్న 1,20,00,000 రూపాయలని మనం కేసు ద్వారా స్వాధీనం చేసుకోవడం జరిగింది.